హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే పూర్ణాలు చేస్తున్నాను. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది ఇష్టంగా తింటారు. చిన్న చిన్న ఫంక్షన్స్లో గారెలు పూర్ణాలు వేస్తూ ఉంటారు కదా. సో చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం వేసి 6 or 7 hours నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి దోసపిండిలాగా. అంటే మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అయితే పొలవకూడదు, వేసిన వెంటనే వేసుకోవాలి, లేదంటే ఒక 10 minutes తర్వాత వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిపప్పు ఉడకబెట్టుకొని తరిగిన బెల్లం, పచ్చిపప్పు, యాలకుల పొడి మిక్సీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న పలుకులు ఉన్నా కూడా పర్లేదు, బట్ మెత్తగా వేసుకొని ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా చేసుకొని దోసపిండిలో వేసి ముంచుకోవాలి. ఈ ముంచిన ఉండలకి దోసపిండి బాగా పట్టిందో లేదో చూసుకొని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఆ దోశలో ముంచిన ఉండల్ని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. 2 వైపులా వేపాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఈ లోపల పిండి చిట్లిపోతూ ఉంటుంది. సో చిట్లిపోయిందంటే ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది. అందుకే వేసేటప్పుడు ఉండ చుట్టూ దోసపిండి మంచిగా పట్టిందా లేదా చూసుకొని చాలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ పూర్ణాలలో కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేస్తూ ఉంటారు. ఎండు కొబ్బరి పొడి వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే ఇలా ప్లెయిన్గానే చేస్తాను, నాకు ఇలాగే ఇష్టం. సో ఎండు కొబ్బరి ఇష్టమైన వాళ్ళు అది కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఈ పూర్ణాలు ఇష్టమో, ఎంతమందికి చేయడం తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పూర్ణాలు రెడీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.